సోదరులారా, ఈరోజు నా యొక్క అంశం ఏమిటంటే ఇస్లాం అంటే ఏమిటి, ఈ ఇస్లాం సర్వమానవాళికి ఏం బోధిస్తుంది. ఈరోజు సమాజంలో ముస్లింల పరిస్థితి చూసినట్లయితే ఒక ముస్లింని ఏ విధంగా చూస్తున్నారు అంటే ఒక దేశద్రోహిగా, ఇస్లాం అంటేనే ద్వేషంగా, ఇస్లాం అంటేనే టెర్రరిజాన్ని బోధిస్తుంది, లేనిపోని అపండాలు వేసేసి ఇస్లాం పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక మాధ్యమాల్లో మీరు చూడండి, ఏది ఓపెన్ చేసినా ముస్లింకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడం జరుగుతుంది. దీనికి గల కారణాలు అనేకంగా ఉన్నాయి. దానికంటే ముందు ఇస్లాం అంటే ఏమిటి తెలుసుకుందాం. సోదరులారా, ఇస్లాం అంటే శాంతి సమర్పణ. ముఖ్యంగా ఇది రెండు మూల పదాల నుంచి వచ్చింది, సలాం మరియు సిల్మ్. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఈ శాంతి సమర్పణ ఎవరి కోసం, ఎవరికి చేయాలి అంటే నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త చెప్పిన విధంగా నడుచుకోవడమే. అతను చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటించాలి. ఆ పద్ధతినే ఇస్లాం అంటారు. ఆ పద్ధతిని పాటించేవాడిని ముస్లిం చేశారు. ఒంటే కూడా ఒక ముస్లిమే. అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకు ముస్లిం? ఎందుకు అంటే ఒంటే తన యజమాని చెప్పిన విధంగా నడుచుకుంటుంది. అది లే అంటే లేస్తుంది, ముందుకు వెళ్ళు అంటే వెళ్తుంది. అది తూచా తప్పకుండా తన యజమాని మాటను వింటుంది. కాబట్టి అది ముస్లిం. అదేవిధంగా మనల్ని పుట్టించిన సృష్టికర్త చెప్పిన విధంగా నడిచేవాడిని, తూచా తప్పకుండా పాటించేవాడిని ముస్లిం అంటారు. అంతేగాని గడ్డాలు పెంచుకొని, టోపీ పెట్టుకొని, జుబ్బా వేసుకున్నంత మాత్రాన, ఆధార్ కార్డులో రెహమాను అబ్దుల్ రెహమాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాల ముస్లిం కాలేడు. సోదరులారా, మనల్ని పుట్టించిన సృష్టికర్త యొక్క ఆజ్ఞలు, ప్రవక్త గారి పద్ధతులు ఎవరైతే ఆచరిస్తారో వారిని ముస్లిం అంటారు. మరి ఇస్లాం ఈ సర్వమానవాళికి ఏం బోధిస్తుంది అని చూసినట్లయితే, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు మనం చూసుకున్నట్లయితే, నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నీవు మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే నీవు ముస్లిం కాజాలవు అని చెప్పేదే ఇస్లాం. నీ తల్లిదండ్రులు ముసలివారైనట్లయితే వారి మాట కంటే నీ మాట అధికంగా ఉండొద్దు, వారిని ఉఫ్ కూడా అనొద్దు, నీ మాట వారికంటే తగ్గించి మాట్లాడాలి అని చెప్పేది ఇస్లాం. నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, నీ తండ్రి స్వర్గం యొక్క మధ్య ద్వారమై ఉన్నాడు, వారి సేవ చేసినట్లయితే నువ్వు సులభంగా స్వర్గానికి వెళ్ళగలుగుతావు అని తెలియజేసేదే ఇస్లాం. అకారణంగా ఒక మానవుని యొక్క ప్రాణాల్ని తీసినట్లయితే సర్వ మానవుల ప్రాణాలని తీసినంత పాపం, అదే ఒక వ్యక్తి యొక్క ప్రాణాల్ని కాపాడినట్లయితే సర్వ మానవుల ప్రాణాల్ని కాపాడినంత పుణ్యం అని తెలియచేసేది ఇస్లాం. మరి సోదరులారా, ఈ విధంగా తెలియజేసే ఇస్లాం అకారణంగా ఎంతో చంపమంటుందా? బాంబులు దాడి చేయమంటుందా? ప్రవక్త గారు ఆజ్ఞాపించారు, చీమల్ని కూడా చంపకండి, చీమల్ని కూడా చంపకండి అని చెప్పడం జరిగింది. ఇంకా అదే కాకుండా ప్రవక్త గారి యొక్క కాలంలో పిల్లలు ఆడుకుంటూ ఒక పక్షి యొక్క పిల్లల్ని తీసుకొచ్చి ఆడుతూ ఉంటారు. ప్రవక్త గారు చూస్తారు, చూసి వాళ్ళకి వారించి ఆ పిల్లలు ఏదైతే పక్షి యొక్క పిల్లలు ఉన్నాయో మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి తన తల్లి దగ్గర చేరుస్తారు. దేనికి కూడా హాని కలిగించదు అని ఆజ్ఞాపించారు. రోడ్డు యొక్క హక్కులు ఉన్నాయి, రోడ్డుపై నీకు హాని కలిగించే వస్తువు ఉంటే దాన్ని తీసేయండి అని తెలపడం జరిగింది. ఇది కూడా ఒక విశ్వాసంలో ఒక భాగం అని చెప్పడం జరిగింది. అలాంటి బోధించే ఇస్లాం ఇతరులను చంపమంటుందా? ఒక వ్యక్తి ప్రతిరోజు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, నీపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక అని అంటూ ఉంటాడు. దానికి జవాబుగా ఎదుటి వ్యక్తి వా అలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు, నీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక అని అంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఇతరులని నీపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురవాలి అని ప్రతిరోజు కోరుకునే వ్యక్తి ఇతరులను చంపమంటాడా? ఇది కేవలం ఇస్లాం పైన బురద చల్లే మాట. కానీ ఇస్లాం అనేది ఇలాంటి ద్వేషాన్ని ఎంత మాత్రము బోధించదు సోదరులారా. ఇంకా అంటుంది, బంధుత్వాలను తెగదించుకునేవాడు స్వర్గంలోకి వెళ్ళలేడు అని తెలిపేది ఇస్లాం.
కండబలం ప్రదర్శించినవాడు కాదు, తన కోపాన్ని మలుచుకునేవాడే అసలైన బలవంతుడు అని తెలియజేసేది ఇస్లాం. పేదవారిపై, అనాథలపై కరుణ చూపు, ఒకవేళ కరుణ చూపకపోతే నీపై అల్లాహ్ కరుణ చూపడు అని తెలియచేసేది ఇస్లాం. కుల మత వర్ణ విభేదాలను దూరం చేస్తూ మానవులంతా ఒకే సమాజం, మానవులందరికీ ఒకే దైవం అని తెలియచేసేదే ఇస్లాం. రాజైనా, రైతైనా, బానిసైనా, యజమాని అయినా, ఉన్నవాడైనా లేనివాడైనా ప్రతి ఒక్కరూ అందరూ సమానమే. ఇస్లాం అనేది సమానత్వం నేర్పుతుంది అని తెలియజేసేదే ఇస్లాం. మరి ఇలాంటి బోధించే ఇస్లాం ఇలాంటి టెర్రరిస్టును కమ్మంటుందా? కాదు సోదరులారా. అదేవిధంగా ఇస్లాంలో దైవ భావన చూసుకున్నట్లయితే సూరా నిసా 4వ అధ్యాయం 1వ వాక్యంలో తెలియజేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వఖలఖ మిన్హా జౌజహా వబస్స మిన్హుం రిజాలన్ కసీరం వనిసాఅ వత్తఖుల్లాహ అల్లదీ తసాఅలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. ఏమంటున్నాడు చూడండి, మానవులారా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించి దాని నుంచే దాని జతను సృష్టించి ఆ ఇద్దరి ద్వారా ప్రపంచంలో వ్యాపింపజేశాను. ఆ వ్యాపింపజేసిన నాకు భయపడండి అంటున్నాడు. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతాడో ఆ అల్లాహకు భయపడండి. బంధుత్వ సంబంధాలకు, తెగదెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘా వేసి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఈ విషయం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనమందరం కూడా ఇప్పుడున్నటువంటి 800 కోట్ల ప్రజలందరూ కూడా పరస్పరం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఒకే తండ్రి ఒకే తల్లి ద్వారా సృష్టించబడ్డ వాళ్ళు, అంతేగాని వేరు కాదు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహుల్లదీ ఖలఖకుం సుమ్మ రజఖకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం హల్ మిన్ షురకాయికుం మన్ యఫ్అలు మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యష్రికూన్. అల్లాహ్ అంటే ఎవరు కొంటున్నారు? అల్లాహ్ మిమ్మల్ని పుట్టించేవాడు, తర్వాత మీకు ఉపాధిని సమకూర్చేవాడు, తర్వాత మిమ్మల్ని చంపేవాడు, ఆ తర్వాత ప్రళయ దినం రోజు లేపేవాడు. 4 లక్షణాలు చెప్తున్నాడు. పుట్టించేవాడు, ఉపాధిని సమకూర్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, ప్రళయ దినం రోజు లేపేవాడు. తర్వాత అడుగుతున్నాడు, మీరు కల్పించే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో నాతో ఈ పనులు చేసేవారు ఎవరైనా ఉన్నారా? ముమ్మాటికి లేరు. అతడే ఆకాశాన్ని గాలిలో నిలబెట్టాడు, ఎలాంటి ఆధారం లేకుండా. ఒక చిన్న వస్తువుని గాల్లో నిలబెట్టలేం, కింద పడిపోతుంది. అలాంటిది ఇంత పెద్ద ఆకాశం, ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి స్తంభాలు లేవు. అలాంటి పెద్ద ఆకాశంలో ఆకాశాన్ని గాల్లో నిలబెట్టాడు అతడు అల్లాహ్. ఆ ఆకాశం నుంచే వర్షాన్ని కురిపిస్తున్నాడు, ధారాళపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. తద్వారా పంటలు, ఫలాలు మొలకెత్తింపజేసి మనకు ఉపాధిని ఇస్తున్నాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతే తప్ప బాబా కానీ, వలీ కానీ, జెండా కానీ ఎలాంటి వర్షాన్ని కానీ మనకి ఉపాధిని కానీ ఇవ్వడం లేదు సోదరులారా. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తున్నాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఉపాధిని సమకూరుస్తున్నాడు. ఆ అల్లాహే మనల్ని చంపుతున్నాడు. ఆ అల్లాహకు తెలుసు ఏ గడ్డ మీద నువ్వు చనిపోతావో, ఏ గడ్డ మీద నువ్వు పుడతావో ఆ అల్లాహకు బాగా తెలుసు. ప్రాణం ఉన్న దానిని, ప్రాణం లేని దానిని, ప్రాణం ఉన్న దాని నుండి ప్రాణం లేని దాన్ని సృష్టించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నదాన్ని సృష్టించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అతడి సృష్టికర్త. మరో చోట అల్లాహ్ తఆలా అంటున్నాడు, హువల్లజీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా లా ఇలాహా ఇల్లా హువల్ అజీజుల్ హకీం. ఆయనే అల్లాహ్ మీ మాతృ గర్భాలలో మీ రూపు రేఖలను మలుచేవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. సోదరులారా, గమనించండి, మనం ఏ రోజు కూడా ఆలోచించలేదు, అడగలేదు నేను వీరి కడుపులో పుట్టాలి అని చెప్పేసి, ఈ ఊర్లో పుట్టాలి, ఈ ఖాందాల్లో పుట్టాలి అని అడిగారు ఎవరైనా? అడగకుండానే మనకు కావాల్సిన వాటన్నిటిని సమకూర్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ కళ్ళు ఈ విధంగా ఉండాలి, ముక్కు ఈ విధంగా ఉండాలి, చెవులు ఈ విధంగా ఉండాలి, నీ రూపురేఖలు ఈ విధంగా ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం పుట్టక ముందే, భూమిపైకి రాకముందే మన కడుపులో తీర్చిదిద్దినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అతడే 7 ఆకాశాలపైన, అర్ష్ పైన ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుండి సర్వమానవాళికి తిండి పెడుతున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, అస్తమింపజేస్తున్నాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు,
అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం ఫలా తజ్అలు లిల్లాహి అందాదం వఅంతుం తఅలమూన్. ఆయన భూమిని పాన్పుగా చేశాడు. చూడండి, ఒకవేళ భూమిని పాన్పుగా స్ట్రేట్గా చేయనట్లయితే, అన్ని గుట్టలు పర్వతాలు ఉన్నట్లయితే మనం ఈ విధంగా ఇలాంటి బిల్డింగ్లలో మనం ఉండకపోతుండే సోదరులారా. ఈ విధంగా ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సులభంగా వెళ్తున్నాము, ప్రయాణిస్తున్నాము. ప్రయాణించడానికి మన జీవనం అనేది సుఖవంతం చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని భూమిని పాన్పుగా చేశాడు. మరి ఆకాశాన్ని కప్పుగా చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా గమనించండి, మనల్ని పుట్టించిన సృష్టికర్త ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతే తప్ప హిందువులకు దేవుడు, ముస్లింలకు దేవుడు, క్రైస్తవులకు దేవుడు ఎంత మాత్రము లేడు. మనల్ని అందరినీ పుట్టించిన సృష్టికర్త ఒక్కడే, అతని పేరే అల్లాహ్. తనకు తాను పెట్టుకున్నటువంటి పేరు అంతే తప్ప సాయబులు ముస్లిం పెట్టినటువంటి పేరు ఎంత మాత్రము కాదు. కాబట్టి మనల్ని పుట్టించిన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అతడే మనల్ని పుట్టిస్తున్నాడు, చంపుతున్నాడు, మనకు కావాల్సిన వాటన్నిటినీ సమకూరుస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఇలాంటి బోధించేటువంటి ఇస్లాం ధర్మం శాంతి ధర్మం. ఇస్లాం అంటేనే శాంతి, దీనిలో అశాంతికి స్థానము లేదు సోదరులారా. ఈరోజు మనం చూస్తున్నాము, ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఓపెన్ చేసుడుతోటే ఇస్లాం అనేది ఇది బోధి వస్తుంది. ఇస్లాం అనేది ఈ విధంగా దేశద్రోహంకి తీసుకొస్తుందని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి ఇస్లాంకి అంటగట్టేసి ఇస్లాం అనేది ద్వేషాన్ని బోధిస్తుందని చెప్పేసి మనం ప్రేరేపిస్తున్నారు. వాళ్ళు మదర్సాను బ్యాన్ చేయడానికి చూస్తున్నారు, మస్జిద్లో తీసేయడానికి చూస్తున్నాను. దీనికి గల కారణం ఏంటి అంటే ఇస్లాం యొక్క జ్ఞానం మనకు లేకపోవడం, ఇస్లాం అనేది ఏదైతే ధర్మం ఉందో అది ఇతరులకు చేరవేయకపోవడమే. ఇది మనకు చేస్తున్నటువంటి తప్పు, ఇది మనందరి బాధ్యత. ఇస్లాం అంటే ఇది, ఈ విషయం మనకి పూర్తిగా తెలియదు. కాబట్టి మనం పూర్తిగా తెలుసుకొని ఈ విషయాన్ని ఇతరులకు చేరవేయాలి. ఇస్లాం అంటే ఇది కాదు, ఏదైతే ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తున్నావో ఇది కాదు ఇస్లాం అంటే. వాట్సాప్ యూనివర్సిటీలో నేర్పించేది ఇస్లాం కాదు. ఇస్లాం అంటే నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి అంటే ఖురాన్ను చదువు, అది అంతిమ దైవ గ్రంథం. ఆ ఖురాన్ చదువు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి పద్ధతులను తెలుసుకో అని మనం చెప్పాలి. అలా చెప్పినట్లయితే వారికి ఇస్లాం పైన ఉన్నటువంటి అపోహలు ఏదైతే ఉందో అవన్నీ కూడా దూరం అయిపోతాయి సోదరులారా. కాబట్టి ఇస్లాంలో అనేక బోధనలు ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకొని వాటిపైన ఆచరించాలి. అంతేగాని ఏదైతే ఫార్వర్డెడ్ మెసేజ్ వస్తున్నాయో ఇదే వాస్తవం అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ చేయకుండా దాన్నే ఇతరులను పంపిస్తున్నాము. ఒక వ్యక్తి హైందవస్తుడు ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మనం జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. ముస్లిం పేరు పెట్టుకొని ఇలా జరిగిందట, మీ ముస్లిమే ఇలా చేస్తున్నాడు, ప్రతిసారి మీ ముస్లిమే ఎందుకు చేస్తున్నాడు అని ప్రశ్నించినట్లయితే మనం జవాబు చెప్పలేకపోతున్నాం ఈరోజు. ఎందుకంటే ఇస్లాం యొక్క జ్ఞానం మనకే తెలియదు. మా గురువు గారిని అడిగి చెప్తానండి, ఏమోరా నాకు తెలీదు, ఈ జవాబులు వస్తున్నాయి. కాబట్టి సోదరులారా జ్ఞానంతో ఆలోచించండి ఒక్కసారి, మనం ఎలాంటి పరిస్థితులలో మనం నడుస్తున్నాము. ఇది సాహిబులది, ఇది మొలిసాబులది లేదా దాయిల పని అని అన్నట్టుకున్నట్లయితే ఒకరోజు మన నంబర్ అనేది వస్తుంది, ఆ దాడికి గురి అవుతాము, ఆ యొక్క అల్లాహ్ యొక్క శాపంలో మనం మునిగిపోతాం సోదరులారా. అప్పుడు కాపాడేవాడు ఎవరు ఉండరు. కాబట్టి మనం ఆ దాడి, ఆ యొక్క అల్లాహ్ యొక్క శాపం రాకంటే ముందే అల్లాహ్ వైపుకు మరలండి. అల్లాహ్ ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో వాటిని తూచా తప్పకుండా ఆచరించండి. అల్లాహ్ మనపైన ఏదైతే బాధ్యతలు ఇస్తున్నాడో వాటిని తెలుసుకోండి. తెలుసుకొని దానిపైన ఆచరించినట్లయితే ఇన్షా అల్లా ఇహలోకంలో మనం సఫలీకృతం అవుతాము, చనిపోయిన తర్వాత స్వర్గంలో కూడా మనం సఫలీకృతం అవుతాము. సోదరులారా చాలా సమయం లేట్ స్టార్ట్ అయినందువల్ల ఇంకో టాపిక్ నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను. కాబట్టి చెప్పే విషయం ఇదే, ఏంటి అంటే ఇస్లాం అనేది శాంతియుత ధర్మం. ఈ ధర్మాన్ని ఇతరులకు తెలియచేయాలి, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అల్లాహ్ తఆలా సూరా అల్ ఇమ్రాన్లో అంటున్నాడు, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్.
వతుమినూన బిల్లా. ఇది 100,000 సార్లు విన్నారు కావచ్చు, ప్రతి భయాన్లో వింటూ ఉంటారు. కానీ బాధ్యతగా మనం తీసుకుంటలేము. ఈ బాధ్యత మనకి ఏదైతే ఆ బాధ్యత ఇచ్చాడో ఇతరులకు చేరవేయాలి అని, మంచిని ఆజ్ఞాపించాలి అని, మంచి అనేది మనలో లేకుండానే పోతుంది, దూరాన లేదు మనలో. మంచి అనేది ఎప్పుడు గుర్తుకొస్తుందంటే రంజాన్లో గుర్తుకొస్తుంది మనకి. మంచి పనులు, దాన ధర్మాలు ఇతరులకు చెప్పవేయడం అనేది రంజాన్లో గుర్తుకొస్తుంది. మళ్ళీ 11 నెలలు గాయమైపోతుంది. అది కాదు ఇస్లాం అంటే. ఇస్లాం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకొని దానిపై ఆచరించి మనం నడిచినట్లయితే ఇన్షాల్లా ఈ ఏదైతే వేధింపులకు గురవుతున్నామో, ఏదైతే మన పైన అనార్థాలు వస్తున్నాయో వాటన్నింటి నుంచి కూడా మనం దూరం అవుతాము. అల్లాహ్ యొక్క రక్షణ మన పైన వస్తుంది. చివరిగా అల్లాహ్ తాలాతో దువా చేస్తున్నాను. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే చెప్పబడిందో, ఏదైతే వినబడిందో, దూర ఉన్న ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళందరి యొక్క కృషిని వాళ్ళ స్వీకరించు. వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.